ఐపీఎల్ 2026 ఫైనల్స్లో ఎవరెవరు ఆడబోతున్నారో నిన్నటితో తెలిసిపోయింది. సో మనందరికీ తెలిసిందే కదా, గుజరాత్ టైటన్స్ వర్సెస్ ఆర్సీబీ. సో మరి ఈ మ్యాచ్ ఎలా జరగబోతుంది అండ్ సేమ్ టైం నిన్న జరిగినటువంటి విషయాల గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. ఎస్, ఎప్పుడెప్పుడు అనుకుంటున్నటువంటి ఐపీఎల్ 2026 ఫైనల్స్ క్లియర్గా మనకు అర్థమైపోయింది. సో క్వాలిఫైర్ 2లో రాజస్థాన్ వర్సెస్ జీటీ తలపడ్డాయి. ఈ మ్యాచ్లో మళ్ళీ ఎప్పుడూ లేని విధంగా వైభవ్ మరొక రికార్డ్ క్రియేట్ చేసినట్లే ఆబ్వియస్గా నెక్స్ట్ లెవెల్ బ్యాటింగ్ చేశాడు. కానీ అది టీమ్ స్కోర్కి సరిపోలేదు. బికాస్ అక్కడ సాయి సుదర్శన్ అండ్ గిల్ ఇచ్చినటువంటి పార్ట్నర్షిప్ మామూలు పార్ట్నర్షిప్ కాదు. ఈవెన్ ఆల్మోస్ట్ అసలు మ్యాచ్ మొత్తం కూడా వికెట్ పడకుండానే గెలిపిస్తారా అనే రేంజ్లో ఆట ఆడారు. ఆ వికెట్ కూడా ఫస్ట్ వికెట్ మనందరికీ తెలిసిందే కదా, సాయి సుదర్శన్ది హిట్ వికెట్ పడడంతో అక్కడ ఫస్ట్ వికెట్ పడ్డైంది. 160+ స్కోర్ ఉన్నటువంటి టైంలో ఫస్ట్ వికెట్ అయితే పడింది. సో అది కూడా వాళ్ళు వికెట్ తీయలేదు, అక్కడ హిట్ వికెట్ రూపంలోనే ఆ వికెట్ అయితే పడడం జరిగింది అనమాట. ఎస్పెషల్లీ రాజస్థాన్ ఫస్ట్ బ్యాటింగ్ చేశారు. సో అనుకున్నట్లుగానే వైభవ్ సూర్యవంశీ రెచ్చిపోయాడు. అంటే ఒక ఎండ్లో వికెట్లు పడుతున్నా ఆల్మోస్ట్ వచ్చిన బ్యాటర్ అవుట్ అయిపోతున్నా కానీ సూర్యవంశీ క్రీజ్లో ఉండి టీంకి మంచి స్కోర్ అయితే డెఫినెట్గా అందించాడు. బట్ అది ఆబ్వియస్గా వాళ్ళు అనుకున్నటువంటి టోటల్ కంటే చాలా ఎక్కువగానే వచ్చింది. 214 అంటే అంత ఆషామాషి స్కోర్ అయితే కాదు ఆ పిచ్ మీద, ఆ పర్టికులర్ పిచ్ మీద. అందుకనే నెక్స్ట్ లెవెల్ బ్యాటింగ్ చేశారు. సో ఇలానే సేమ్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో ఏదైతే 244 ఉందో అలా వెళ్తుందా అన్నటువంటి ఒక స్టేజ్లో చాలామంది కనిపించింది. బట్ కాకపోతే అక్కడ బౌలింగ్ ఆబ్వియస్గా ఇప్పుడు ఉన్నటువంటి ఐపీఎల్ టీంలలో బౌలింగ్ టీం ఏదైనా ఉందంటే ఫర్ ది ఫస్ట్ ప్లేస్ ఈజీగా జీటీకి వచ్చేస్తుంది. కాబట్టి అలాంటి జీటీ బౌలర్స్ మీదనే వైభవ్ సూర్యవంశీ నెక్స్ట్ లెవెల్ బ్యాటింగ్ చేశాడు. మస్తు అంటే వచ్చిన బౌలర్ని కొడుతూ ఇష్టం అంటే టాప్ క్లాస్ బౌలర్ని కూడా ఎవరిని కూడా పక్కన పెట్టట్లేదు, అందరినీ కూడా చెడుగుడాడేసే విధంగా 90+ స్కోర్స్ మళ్ళీ చేశాడు. సో అలానే టీమ్ స్కోర్ చాలా వెళ్ళిపోయింది. అండ్ ఆ టోటల్ తోటి డెఫినెట్గా ఫైట్ చేస్తారు అనుకున్నారు ఆర్ఆర్ ఒక స్టేజ్లో. ఎందుకు అని అంటే ఇక్కడ టాప్ ఆర్డర్ కనుక జీటీలో డెఫినెట్గా కూలిపోతే మాత్రం ఈజీగా జీటీ మ్యాచ్ చేతులు తెస్తుంది. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ క్వాలిఫైర్ 1లో మనం ఆర్సీబీ మీద జరిగినటువంటి మ్యాచ్లో మనం చూసాం. గిల్, సాయి సుదర్శన్ వికెట్స్ ఎప్పుడైతే పడిపోయాయో అక్కడి నుంచి వెళ్ళి టాప్ ఆర్డర్ మొత్తం కూడా ఒక్కసారిగా కూలిపోయింది అండ్ అక్కడ ఆల్అౌట్ అయిపోయారు. సో అలానే సేమ్ ఇక్కడ ఆర్ఆర్లో కూడా అట్లీస్ట్ ఆర్ఆర్లో బ్యాటింగ్ లైనప్ కొంచెం ఎక్కువగా ఉంటుంది, ఫరేరా వరకు ఉంటుంది, శనక వరకు కూడా. సో కాకపోతే ఇక్కడ అలా కాదు, సాయి సుదర్శన్, గిల్ అండ్ దాని తర్వాత జాస్ బట్లర్ అవుట్ అయ్యారా. దాని తర్వాత టీంకి గెలిపించేటువంటి టీం మెంబర్ డెఫినెట్గా జీటీలో చాలా చాలా తక్కువ. సో ఎక్కువ జీటీ బౌలింగ్ మీద డిపెండ్స్ అవుతుంది. సో అలానే ఆర్ఆర్ ఒక స్టేజ్లో గెలుస్తుంది అనుకున్నారు. ఎందుకంటే 244 మొన్న ఎస్ఆర్హెచ్ మీద చేసినప్పుడు కూడా సేమ్ టైం టాప్ ఆర్డర్ని కూల్చారు, మ్యాచ్ మొత్తం వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. ఇది కూడా మళ్ళీ రిపీట్ అవుతుంది అనుకున్నారు. కానీ ఎక్కడ కూడా ఛాన్స్ ఇవ్వకుండా పర్ఫెక్ట్గా చేజింగ్ అంటే ఏంటో నిన్న సాయి సుదర్శన్ అండ్ గిల్ అద్భుతంగా చేసి చూపించారు. బికాజ్ ఒక ఎండ్లో గిల్ సెంచరీ మనందరికి తెలిసిందే, చాలా రోజుల తర్వాత ఐపీఎల్లో నెక్స్ట్ లెవెల్ బ్యాటింగ్ చేశాడు. అండ్ అక్కడ అసలుకి ఉన్నటువంటి ఆర్ఆర్ బౌలర్కి ఎక్కడ కూడా ఛాన్స్ ఇవ్వలేదు. అండ్ అక్కడ సాయి సుదర్శన్ వికెట్ కూడా వీళ్ళిద్దరే ఆల్మోస్ట్ ఆ 240ని చేజ్ చేసి అసలుకి ఓపెనర్స్ చేజ్ చేస్తారు అనుకున్నారు. కానీ ఆ హిట్ వికెట్ అవ్వడం, దాని తర్వాత గిల్ సెంచరీ తర్వాత అవుట్ అయిపోవడం, దాని తర్వాత ఇక మిగతా వాళ్ళ తెవాటియా వాళ్ళు వచ్చి దాని తర్వాత మ్యాచ్ని ఫినిష్ చేశారు. అది కూడా మనకు అందరికీ తెలిసిందే. బట్ కాకపోతే సేమ్ ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఇది ఆచారమా ఇంకేదన్నా అనుకోవచ్చు. క్వాలిఫైర్ 1, 2లో ఏదైతే టాప్ 2లో ఉన్నటువంటి టీమ్సే ఎక్కువగా కప్స్ కొట్టాయి. సో అది మినహాయిస్తే అంటే ఎస్ఆర్హెచ్ ఒక్క టీం మాత్రమే ఎలిమినేటర్ ఆడి 2016లో కప్పు కొట్టింది. బట్ అది ఈసారి రిపీట్ అవుద్ది అనుకున్నారు, అది కాలేదు. కానీ సేమ్ టైం ఎప్పుడూ అనుకున్నటువంటి విధంగానే ఎలిమినేటర్ ఆడినటువంటి ఆర్ఆర్ ఓడిపోయింది. సేమ్ ఫస్ట్ క్వాలిఫైర్ 1 ఆడి ఓడిపోయినటువంటి జీటీ మళ్ళీ క్వాలిఫైర్ 2లో గెలిచి ఇప్పుడు ఫైనల్స్లో అడుగుపెట్టింది. సో ఇప్పుడు ఇక్కడ జీటీ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ గురించి మనం మాట్లాడుకుంటే మనందరికీ తెలిసిందే, ఆర్సీబీ మొన్న జీటీని బీట్ చేశారు. బట్ కాకపోతే ఎస్ ఈరోజు కూడా అలానే చేస్తారనుకుంటే డెఫినెట్గా పొరపాటే. ఎందుకు అనంటే ఇప్పుడు ఫైనల్స్ జరిగేది గుజరాత్లోని అహ్మదాబాద్ స్టేడియంలో. సో అహ్మదాబాద్ స్టేడియం అంటే మనందరికీ తెలిసిందే కదా, అది జీటీకి ఓన్ టీం అంటే హోమ్ గ్రౌండ్ కాబట్టి ఆబ్వియస్గా వాళ్ళకి చాలా పెద్ద ప్లస్ అన్నమాట ఇది. ఫైనల్స్ ముందు అంటే ఒకవేళ జీటీ కనుక నిన్న ఓడిపోయి ఉంటే అది ఆర్సీబీకి ప్లస్ అయ్యేదేమో. బట్ కాకపోతే ఇక్కడ జీటీ గెలిచింది కాబట్టి జీటీకి హోమ్ గ్రౌండ్ కాబట్టి అండ్ సేమ్ టైం ఎస్ఆర్హెచ్ని 86కి ఆల్అౌట్ చేసినటువంటి పిచ్ మీదనే ఇప్పుడు మళ్ళీ గుజరాత్ ఆడబోతుంది. సో అంటే అలా బౌలింగ్ పర్ఫెక్ట్గా ఏదైతే ఉంటుందో అలాంటి పర్ఫెక్ట్ బౌలింగ్కి పర్ఫెక్ట్ పిచ్ కూడా ఇస్తే నిజంగా కంప్లీట్గా జీటీ బౌలర్స్ ప్యూర్గా
డామినేషన్ అయితే ఈజీగా ఆర్సీబీ బ్యాటర్స్ మీద చేయొచ్చు. బట్ సేమ్ టైం ఇక్కడ ఏంటంటే ఆర్సీబీ మీద కూడా అంత ఆషమాషి కాదు గెలవడం. ఎందుకంటే ఆర్సీబీ కూడా ఫైనల్స్లో అడుగుపెట్టినటువంటి టీం. ఎందుకంటే ఫైనల్స్లో అడుగుపెట్టి వాళ్ళు డైరెక్ట్గా అహ్మదాబాద్ వెళ్ళి అక్కడ చాలా రోజుల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు. అంటే ఎలిమినేటర్ ముందు కంట్రీ నుంచి కూడా ఆ పిచ్చెస్ మీద ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇది కొంచెం అడ్వాంటేజ్ అవ్వచ్చు. సో అంటే ఇక్కడ వాళ్ళకి హోమ్ గ్రౌండ్ అండ్ దాని తర్వాత పిచ్ సహకరిస్తుంది. ఇక్కడ ఆర్సీబీ దగ్గర ఒక 5-6 డేస్ నుంచి వెళ్ళి అంటే 4-5 డేస్ నుంచి దాని మీద ప్రాక్టీస్ చేస్తున్నారు. కాబట్టి రెండిటికి కూడా పిచ్ మీద ఫుల్ క్లారిటీ అయితే ఆబ్వియస్గా ఉంటుంది. సో అందుకోసమనే రెండు టీములు కూడా చాలా పకడ్బందీగా ఎవరి ప్లాన్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి స్ట్రాటజీస్ వాళ్ళకు ఉంటాయి. సో ఈ ప్లాన్స్ తోటి నిజంగా ఫైనల్స్ మాత్రం కంప్లీట్గా మనం ఒక మెస్మరైజ్ గేమ్ని అయితే చూడబోతున్నాం. ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే క్లోజ్ మ్యాచెస్ మనందరం చూసాం. ఎందుకంటే ఈ మ్యాచ్ మీద వాళ్ళకి పట్టుంది అండ్ సేమ్ టైం ఆర్సీబీ ఇన్ని రోజులు ఆ పిచ్ మీద ప్రాక్టీస్ చేసింది. కాబట్టి ఆబ్వియస్గా మనకు ఒక మంచి గేమ్ థ్రిల్ అయితే ఈజీగా రేపు సండే రోజు ఈ మ్యాచ్ అయితే మనకు ఉండబోతుందని చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో చూడాలి మరి ఇటు బౌలింగ్ టీం అటు బ్యాటింగ్ టీం రెండు కూడా. అంటే ఈవెన్ బ్యాటింగ్ ఆర్సీబీలో బౌలింగ్ టీం బౌలర్స్ కూడా అంత ఈజీగా హేజ్లవుడ్ ఉన్నాడు అండ్ దాని తర్వాత భువనేశ్వర్ కుమార్, దాని తర్వాత కృణాల్ పాండ్యా స్పిన్లో చాలా అంటే చాలా మంచి టఫ్ అటాకింగ్ బౌలింగ్ ఉంది ఇక్కడ కూడా. బట్ బ్యాటింగ్ మాత్రం నిజంగా సేమ్ టైం మొన్న గనక జీటీని క్వాలిఫైర్ 1లో ఎలా అయితే టాప్ ఆర్డర్ని కూల్చేయడంలో సక్సెస్ అయ్యారో ఆర్సీబీ, రేపు అదే మ్యాచ్లో కూడా కూలిస్తే మాత్రం ఈజీగా మళ్ళీ ఆర్సీబీ కప్పు కొట్టేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. లేదు ఇక్కడ వాళ్ళని మళ్ళీ జీటీ బౌలర్ల పై చేయి ఆధిపత్యం అయిందా, ఈజీగా మళ్ళీ ఇక్కడ జీటీ కప్పు కొట్టేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ ఎవరు గెలుస్తారు ఎవరు గెలవరు అనేది క్లారిటీ అయితే లేదు. ఎందుకంటే అక్కడ ఈక్వల్గా ఉన్నాయన్నమాట రెండు కూడా. ఇక్కడ ఈ మ్యాచ్ గెలిచి వచ్చారు అండ్ జీటీ మీద వాళ్ళు గెలిచి ఫైనల్స్లోకి వెళ్ళారు. రెండు గెలుపులతోటి స్టార్ట్ చేస్తున్నారు ఇప్పుడు కొత్తగా ఫైనల్ని. సో అందుకోసమని ఈ మ్యాచ్ని డెఫినెట్గా క్లోజ్ మ్యాచ్గా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మరి ఫైనల్స్లో ఐపీఎల్ జీటీ వర్సెస్ ఆర్సీబీ ఈ రెండు మ్యాచెస్లో మీరు ఏ టీం కప్పు కొడుతుంది అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి.